వందల ఏళ్లుగా కులం మీద విష ప్రచారం జరుగుతుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. రిజర్వేషన్ వల్ల పేదరికం పోదని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చదువుకున్నప్పుడే పేదరికం పోతుందన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. ఎస్సీ 57 ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్. హైదరాబాద్ సోమాజిగూడలో ఎస్ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ఎస్ఎస్సీ 57 ఉపకులాల అధ్యక్షులు బైరి వెంకటేశం, వివిధ జిల్లాల ఉపకులాల నేతలు హాజరయ్యారు. అన్ని ప్రభుత్వ శాఖలలో మాల మాదిగ కులాలకు చెందిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నా మాల మాదిగ ఉద్యోగస్తులు ఉపకులాలను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. వందల ఏళ్లుగా కింది స్థాయి కులాల మీద విష ప్రచారం జరుగుతుందన్నారు జస్టిస్ చంద్రకుమార్. భారతదేశం బలహీనపడడానికి కులతత్వమే ప్రధాన కారణమన్నారు. ఎస్ఎస్సీ ఉపకులాల విద్యార్థులు ఉన్నత విద్యలు చదవాలని సూచించారు. ఎస్ఎస్సీ ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు జస్టిస్ చంద్రకుమార్. జ్ఞానం లేదు అని ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కింది కులాల మీద ఒక రకమైనటువంటి ఒక విష ప్రచారం జరుగుతున్నదో, అంటే దానికి కూడా మానసికంగా మనోళ్ళు కూడా ఎట్లా అంటే, అరే నువ్వు ఐఏఎస్ చదువురా అంటే మనతోటి ఎక్కడవుతుంది సార్, మన స్థాయి అది కాదు, మన స్థాయి అది కాదు. కనీసం నువ్వు ఎంబీబీఎస్ చదువురా అంటే అబ్బో అంత పెద్ద ఆలోచన నేను చేయలేను అని మన పిల్లలు కుంగిపోయేటటువంటి మనస్తత్వం లోపల చాలా చోట్ల ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఉపకులాల సమస్యలు చెప్పుకోవడానికి చట్టసభల్లో ఒక్క నాయకుడు కూడా లేరన్నారు ఎస్ఎస్సీ 57 ఉపకులాల అధ్యక్షులు బైరి వెంకటేష్. గత ప్రభుత్వంలో దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఏ ఒక్కరికి అందలేదన్నారు. మరి గతానికి భిన్నంగా నిరుపేదలనే ఇలా అడ్రస్ చేస్తూ ఏ పథకం పెట్టినా, ఏ స్కీమ్ పెట్టినా, ఏ రిజర్వేషన్ ఇచ్చినా అట్టడుగు వర్గాల పేదలను గుర్తిస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తప్పితే ఆల్రెడీ ఇందులో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన వారికి మళ్ళీ అవకాశాలు ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ రిజర్వేషన్ పేరుకి అయితే తప్పితే ఎవరికి కూడా లాభం జరగదు.